హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నాట్ ఓన్లీ బట్ ఆల్సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం, ఎక్కడ ఉపయోగిస్తాం, దీని నుంచి సెంటెన్సెస్ని మనం ఏ విధంగా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా రెండు పనుల గురించి తెలియజేస్తున్నప్పుడు దీన్ని ఉపయోగించాలి. రెండు పనులు అంటే అది ఇది దానితో పాటు ఇది కూడా అంటాం కదా, అట్లా అది చేస్తాం ఇది చేస్తాం. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. నాట్ ఓన్లీ బట్ ఆల్సోది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 అన్న రావచ్చు, 2 రావచ్చు, హెల్పింగ్ వెర్బ్, నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్. అంటే మనం దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం మీకు ఇట్లా అర్థమైంది చూడండి. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులు, జరిగిపోయిన పనులు, కంప్లీట్ గా జరిగిన పనులు కూడా ఫ్యూచర్ టెన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 ఇట్లా 3 ఉపయోగించవచ్చు. ప్లస్ ఒక హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్. ఓకేనా? మ్యాక్సిమం ఏముంటది, ఇన్ఫామ్ తోటే స్టార్ట్ అయ్యింది అనమాట ఒక్కోసారి. అది ఇక్కడ ఏమొస్తుంది, నాట్ ఓన్లీ. నెక్స్ట్ ఏమొస్తుంది, నాట్ ఓన్లీ ప్లస్ ఒక ఆబ్జెక్ట్ ఎక్స్ట్రా వర్డ్స్, తర్వాత బట్ ఆల్సో ప్లస్ ఒక ఎక్స్ట్రా వర్డ్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్ అనమాట. ఇది స్ట్రక్చర్ అనమాట. భవిష్యత్తు పనులకు ప్లస్ నార్మల్ గా పనులకు కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈజీగా సెంటెన్స్ ఫామ్ అనేది చేసుకోవచ్చు. సబ్జెక్ట్, వెర్బ్, హెల్పింగ్ వర్బ్ సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తాం చేయగానే సబ్జెక్ట్, వెర్బ్, నాట్ ఓన్లీ, అదర్ వర్డ్, నెక్స్ట్ ఎక్స్ట్రా వర్డ్, బట్ ఆల్సో ఎక్స్ట్రా వర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలుగుని ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను చూడండి, నేను వచ్చే సంవత్సరం కారే కాదు బైక్ కూడా కొంటాను. దీన్ని మనం సబ్జెక్ట్ ఎలా ఫామ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ ఏం రావాలా, సబ్జెక్ట్ ఏమొస్తుంది స్ట్రక్చర్ లో, ఐ అంటే నేనే కదా, నేను. వెర్బ్ 1 ఏముంది, కొంటాను అన్నాం. కొనడానికి మనం ఇంగ్లీష్ లో ఏమంటున్నాం, పర్చేస్. నాట్ ఓన్లీ ఏం కొంటా అన్నాడు, కారే కాదు బైక్ కూడా కొంటా అన్నాడు. కారే కాదు బైక్ కూడా కొంటానన్నాడు. నాట్ ఓన్లీ కార్ కార్ అంటే మనం ఏ కార్ అని ఉపయోగిస్తాం ఒక్కోసారి. నాట్ ఓన్లీ ఏ కార్ బట్ ఆల్సో ఇంకేం కొంటా ఉన్నాడు, ఏ బైక్. ఎప్పుడు కొంటా అన్నాడు, నెక్స్ట్ ఇయర్. ఐ పర్చేస్ నాట్ ఓన్లీ కార్ బట్ ఆల్సో ఏ బైక్ నెక్స్ట్ ఇయర్. అంటే నేను వచ్చే సంవత్సరం కారే కాదు బైక్ కూడా కొంటాను. బైక్ కూడా కొంటాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈటీవీ ఉంటది కదా మన ఈటీవీయే కాదు మా టీవీ కూడా చూస్తాను. నేను ఈటీవీ కాదు మా టీవీ కూడా చూస్తాను. ఇప్పుడు చూడండి, ఐ అంటే ఎవరు, నేను. చూడ్డాన్ని ఏమంటాం, వాచ్. నాట్ ఓన్లీ
నాట్ ఓన్లీ ఈటీవీ, నాట్ ఓన్లీ ఈటీవీ బట్ ఆల్సో మా టీవీ, మా అంటే మా టీవీ, నేను ఈటీవీ కాదు మా టీవీ కూడా చూస్తాను అట్లా. బట్ ఆల్సో మీ టీవీ కాదు మా టీవీ కూడా చూస్తాను. అదే విధంగా చూడండి, నెక్స్ట్ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, దీన్ని బట్టి మీరు అదే చేయండి. చూడండి, నేను కోహ్లీనే కాదు, కోహ్లీనే కాదు రోహిత్ శర్మను కూడా ఇష్టపడతాను. నేను కోహ్లీనే కాదు రోహిత్ శర్మను కూడా ఇష్టపడతాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. సింపుల్ గా కామెంట్ చేసేసి ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో చూస్తే ఎమ్మటి ఇమీడియట్ లైక్ కొట్టేస్తా వాళ్ళకి కూడా. ఎందుకంటే ఈజీగా ఇప్పుడు ఇదే ఫామ్ చేయగలేదు. వీటిని చూసి ఎమ్మటే ఇక్కడ మీరు జనరల్ గా చెప్పను, చూడండి జస్ట్ ఇక్కడ ఏముందో లైక్ అంటే ఇష్టపడడం అనేది వర్బ్ వచ్చింది. ఇక్కడ ఏముందో లైక్ వస్తుంది, ఐ అంటే నేను వస్తుంది, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వాళ్ళ పేర్లు మెన్షన్ చేసేస్తే అయిపోద్ది. చూడండి ఎవరు ఫస్ట్ ఏం చేస్తారో చూద్దాం. నెక్స్ట్ నేను చిరంజీవి, నార్మల్ గా మనకు అన్ని వచ్చేసినాయి కదా ఇవి. నేను యాపిల్సే కాదు, యాపిల్సే కాదు అరటి పండ్లు కూడా తింటాను, అరటి పండ్లు కూడా తింటాను. నేను యాపిల్సే కాదు అరటి పండ్లు కూడా తింటాను, అరటి పండ్లు కూడా తింటాను. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఐ తింటాను అంటే ఈట్, బట్ ఆల్సో నాట్ ఓన్లీ యాపిల్స్, నాట్ ఓన్లీ యాపిల్, నాట్ ఓన్లీ యాపిల్స్ బట్ ఆల్సో బనానా, బనానా నాట్ ఓన్లీ బనానా అంటే నేను యాపిల్సే కాదు బనానా కూడా తింటా. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సింపుల్ వే కదా ఇది. మనకు సబ్జెక్ట్ ఇంత గుర్తుపెట్టుకోకండి. సబ్జెక్ట్ ఇది నార్మల్ గా భవిష్యత్తును ఉపయోగించి చెప్పవచ్చు, అన్ని విధాలు చెప్పవచ్చు. సబ్జెక్టు వెర్బు నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సబ్జెక్ట్ ఉపయోగిస్తున్నాం ఫస్ట్, నెక్స్ట్ వెర్బు నాట్ ఓన్లీ ఉపయోగిస్తున్నాం బట్ ఆల్సో ఉపయోగిస్తాం. అంతే, అట్లా గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్స్ అన్న ఒక రాసుకోండి. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.